హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. అండ్ ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకైనా అలాగే బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మరైతే లేట్ చేయకుండా గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ మేము ఒక కట్ట గోంగూరను ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం తినే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పచ్చడి అంటే ఎటు గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సో వీటిని ఇలా లావుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ టొమాటో 1 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద గోంగూర చక్కగా మగ్గే వరకు వేయించుకుందాం. గోంగూర కాస్త మగ్గిందంటే అందులోంచి చెమ్మ బయటకు వస్తుంది కదండి. సో ఇక ఇందులో నీళ్లు పోయకుండా ఆ చెమ్మతోనే గోంగూర చక్కగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో వేసుకున్న పచ్చిమిర్చి, టమాటా, గోంగూర ఇవన్నీ ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చుకున్న గోంగూర అలాగే 2-3 వెల్లుల్లిపాయలను వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువసేపు అలానే గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. అంతేనండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఈ గోంగూర పచ్చడి తినే ముందు ఇందులో ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. సో అంతేనండి, చూసారు కదా, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇక బిర్యానీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.